నమస్తే వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి సూర్య తిలక్. సో సూర్య తిలక్ అంటే ఏంటి, దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రీసెంట్గా అయితే మన శ్రీరాముని అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు జరిగినప్పుడు ఏమైతుందంటే సూర్య తిలక్ అనేది అబ్జర్వ్ చేయబడింది. సో సూర్య తిలక్ అంటే ఏం లేదు, ఈ యొక్క శ్రీరాముని విగ్రహం ఏదైతే ఉందో అయోధ్యలో దాని మీద సూర్యుని ద్వారా కిరణాలు అనేవి ప్రసరించే విధంగా ఒక సూర్య తిలకాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అండ్ ఇది ఏంటంటే ఈ యొక్క అయోధ్య నిర్మాణం జరిగేటప్పుడు ప్రత్యేకంగా ఈ యొక్క విగ్రహం మీద సూర్యునికి నామాలు పడే విధంగా ఈ యొక్క సూర్య తిలకాన్ని పడే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సూర్యుని యొక్క కిరణాలు ఆ యొక్క విగ్రహం మీద పడే విధంగా మిర్రర్స్ ద్వారా ఏర్పాటు చేశారు. ఆ టెక్నాలజీని సూర్య తిలక్గా పేరు అనేది ఇచ్చారనమాట. అండ్ బిహైండ్ దిస్ టెక్నాలజీ అండ్ దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వాళ్ళు ఉండి ఈ యొక్క శ్రీరాముని యొక్క విగ్రహం యొక్క నుదుటి మీద ఆ యొక్క సూర్యుని యొక్క కిరణాలు పడే విధంగా దాని నిర్మాణం అనేది చేయడం జరిగింది. అది ఏ విధంగా ఏర్పాటు చేశారనేది చూద్దాం. సో ఈ యొక్క తిలక్ ప్రాజెక్ట్లో భాగంగా సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా శ్రీరాముని యొక్క విగ్రహం మీద మధ్యాహ్నం 12 టైంలో ఆ యొక్క చైత్రమాసం శ్రీరామనవమి రోజున ఆయన యొక్క విగ్రహం మీద పడే విధంగా ఏర్పాటు చేశారనమాట. సో ఇది ఏర్పాటు చేయడానికి నియర్లీ 4 మిర్రర్స్ అండ్ 2 లెన్సులు అనేవి తీసుకోవడం జరిగింది. 17 ఏప్రిల్ 2024 రోజున ఈ యొక్క మిర్రర్స్ అండ్ లెన్సెస్ ఏవైతే ఉన్నాయో కటకాలు ప్రతిబింబాల ద్వారా ఈ యొక్క శ్రీరాముని యొక్క నుదుటి మీద ఆ యొక్క సూర్యుని కిరణాలు అనేవి పడే విధంగా చేశారనమాట. సో ఇలా చేయడానికి ఎవరి హెల్ప్ అనేది తీసుకున్నారు అంటే ఆప్టో మెకానికల్ సిస్టమ్, అంటే ఆ యొక్క సూర్యుని కిరణాలు పడడానికి వాళ్ళు ఇక్కడ యూజ్ చేసినటువంటి మిర్రర్స్ అండ్ లెన్సెస్ ద్వారా ఆప్టికల్ సిస్టమ్ని యూజ్ చేసుకొని ఏర్పాటు చేశారనమాట. సిబిఆర్ఐ వచ్చేసి ఇక్కడ మనకి సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఒక విభాగం అనమాట. వాళ్ళే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది, సిబిఆర్ఐ వాళ్ళు. అండ్ ఇక్కడ ఉపయోగించినటువంటి మిర్రర్స్ అండ్ లెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎవరు తయారు చేశారు అంటే ఆప్టిక్స్, బెంగళూరుకి చెందినటువంటి ఆప్టిక్స్ కంపెనీ వాళ్ళు యొక్క డివైస్ అనేది తయారు చేయడం జరిగింది. అంటే సూర్యకిరణాలు రాముని విగ్రహం మీద పడే విధంగా ఏర్పాటు చేయడానికి కావాల్సినటువంటి మిర్రర్స్ అయినా లెన్సెస్ అయినా ఆప్టిక్స్ బెంగళూరు కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేయడానికి సహాయం చేశారు. అండ్ ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి విభాగంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్యాలిక్యులేషన్ చేశారనమాట. అంటే శ్రీరామనవమి రోజు ఏ రోజు వస్తుందంటే జనరల్గా న్యూ ఇయర్ ఫస్ట్ అనగానే మనం జనవరి 1 అని చెప్పినట్టుగా శ్రీరామనవమి అనగానే ప్రతి సంవత్సరము ఒకే రోజు రాదు. ఒక్కొక్క సంవత్సరం తిథుల కారణంగా అండ్ అక్కడ ఉన్నటువంటి ముహూర్తాల పరిధిలోకి తీసుకొని చైత్రమాసంలో పలానా తిథిలో పలానా ముహూర్తం రోజున వస్తుంది అని క్యాలిక్యులేట్ చేస్తారనమాట. ఆ క్యాలిక్యులేట్ చేసినటువంటి రోజుని మనకున్నటువంటి ఇంగ్లీష్ క్యాలెండర్ ఏదైతే ఉందో జనవరి, ఫిబ్రవరి ఇలా మనం ఏవైతే చదువుకుంటున్నామో వాటిలోకి కన్వర్ట్ చేసి సో ఈ యొక్క 2024 సంవత్సరంలో ఏప్రిల్ 17, 18 తారీఖుల్లో ఉండొచ్చు అని భావించారనమాట. అలాగే 25న ఒక డేట్లో ఉండొచ్చు, 2026 టైంలో ఒక రోజు రావచ్చు. ఇలా క్యాలిక్యులేట్ చేయడం జరిగిందనమాట. అలా నియర్లీ 19 సంవత్సరాలకి కూడా ఏ రోజు ఏ టైంలో ఈ యొక్క తిథుల ద్వారా శ్రీరామనవమి ఏ రోజు వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసి దానికి అనుగుణంగా ఈ యొక్క సోలార్ సిస్టమ్స్ ద్వారా వచ్చేటువంటి కిరణాలు అనేవి శ్రీరామనవమి రోజున ఆ యొక్క శ్రీరాముని నుదుటి మీద పడే విధంగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ ఆప్టో మెకానికల్ సిస్టమ్ ఏదైతే యూజ్ చేస్తున్నామని చెప్పారో ఆ ఆప్టో మెకానికల్ సిస్టమ్ని యూజ్ చేసే విషయంలో ఎటువంటి ప్రాతిపదిక తీసుకున్నారు, ఎటువంటి విషయాల్ని పరిగణలోకి తీసుకున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏదైతే ఉందో అంటే శ్రీరాముని విగ్రహం ఎక్కడైతే మనం ఐడల్ని ఏర్పాటు చేశామో ఆ విగ్రహం యొక్క నుదుటి మీద సూర్యుని యొక్క కిరణాలు అనేవి పడాలి. సో అలా పడే విధంగా ఆ యొక్క మిర్రర్స్ అయినా లెన్సెస్ అనేవి ఏర్పాటు చేయాలి. దాంతోపాటు ఎస్టిమేషన్ సైజ్ అనేది తీసుకోవాలి. అంటే ఎక్కడో పైన ఉన్నటువంటి సూర్యుని కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి లోపల గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం మీద పడాలి అంటే అంత లెంత్ అండ్ ఎంత సైజు ఉండాలి, ఫలకాలు ఎంత సైజు ఉండాలి, అంటే అక్కడ ఉన్నటువంటి మిర్రర్స్ అయినా లెన్సెస్ అయినా ఎంత సైజులో తీసుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అండ్ దాంతోపాటు మిర్రర్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టాలి, లెన్సెస్ అనేవి ఎక్కడెక్కడ పెట్టాలి
అండ్ పెట్టినప్పుడు కూడా ఆ సూర్యుని కిరణాలు సరిగ్గా పడతాయా లేదా, అంటే సూర్యుని యొక్క కిరణాలు అనేవి ఎంతసేపు పడితే కనీసం ఆ యొక్క విగ్రహం మీద 6 నిమిషాల పాటు ఆ యొక్క సూర్యుని కిరణాలు అనేవి విగ్రహం మీద నామాల్లాగా కనిపించే విధంగా ఎంతసేపు ఉంటాయి. అండ్ ఇక్కడ ఆప్టోమెకానికల్ సిస్టమ్ డిజైన్ చేసేటప్పుడు ఏవైతే లెన్సెస్ అండ్ మిర్రర్స్ వాడుతున్నామో అవి అక్కడ ఏర్పాటు చేయడానికి తగిన విధంగా ఉంటాయా లేదా, అంటే అవి సరిగ్గా వర్క్ చేస్తాయా లేదా అనమాట. అండ్ దాంతోపాటు వీటిని ప్రతి సంవత్సరం మార్చుతూ ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క డేట్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు నియర్లీ 19 సంవత్సరాల పాటు ఏ డేట్లో శ్రీరామనవమి వస్తుందో ఆ రోజు ఆ యొక్క మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటి పొజిషన్ అనేది మార్చే విధంగా, షిఫ్ట్ చేసే విధంగా ఫస్ట్ మిర్రర్ నుంచి లాస్ట్ మిర్రర్ వరకు 4 మిర్రర్స్ ఏవైతే వాడుతున్నారో వాటన్నిటి పొజిషన్ అనేది కొంతవరకు కనీసం ఫస్ట్ మార్చుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా సూర్యుని కిరణాలు పడే విధంగా దాన్ని మాన్యువల్గా, అంటే ఒక మనిషి ఉండి దాన్ని మార్చే విధంగా కూడా దీన్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. అండ్ ఈ విధంగా ఉంటుంది ఆ యొక్క సిస్టమ్ యొక్క వర్కింగ్ అనేది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఏవైతే సూర్యుని కిరణాలు ఉన్నాయో ఈ సూర్యుని కిరణాలు అనేవి, సూర్యుని రేస్ అనేవి కొంత యాంగిల్లో ఉంచినటువంటి, ఇక్కడ కొంత యాంగిల్లో ఏర్పాటు చేసినటువంటి మిర్రర్ ఏదైతే ఉందో ఆ యొక్క మిర్రర్ మీద పడినప్పుడు దానికి రిఫ్లెక్షన్ చెందినటువంటి కాంతి కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి లోపల ఉన్నటువంటి ఇంకొక సిస్టమ్ దాకా, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక లెన్స్ దాకా, ఇంకొక మిర్రర్ దాకా వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఏర్పాటు చేసినటువంటి సిస్టమ్ ద్వారా ఇక్కడ 3వ ఫ్లోర్లో ఇంకొక ఫ్లోర్లో ఏర్పాటు చేసినటువంటి మిర్రర్ దాకా వచ్చి ఇక్కడ కొన్ని లెన్సెస్ అనేవి ఏర్పాటు చేయబడతాయి. ఇక్కడ ఒక చోట అండ్ ఇక్కడ ఒక లెన్స్ చోట 2 లెన్సెస్ అనేవి ఏర్పాటు చేసి పైన నుంచి వచ్చేటువంటి సూర్యుని కిరణాలు ఏవైతే ఉన్నాయో ఆ సూర్యుని కిరణాలు ఇక్కడ రాముని విగ్రహం ఏదైతే ఉందో ఆ రాముని విగ్రహం యొక్క నుదుటి మీద దాకా వచ్చే విధంగా ఈ యొక్క లెన్సెస్ని ఒక పొజిషన్లో అమర్చడం జరుగుతుంది. ఆ పొజిషన్ యొక్క మెకానిజంని ఆప్టోమెకానికల్ సిస్టమ్ అని చెప్పారు. అండ్ సన్లైట్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు ఇక్కడ నియర్లీ 4 మిర్రర్స్ అనేవి ఏర్పాటు చేశారు. 2 లెన్స్లు అనేవి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ మిర్రర్స్ని M1, M2, M3, M4 అనేటువంటి పేర్లతో తీసుకొని రావడం జరిగింది. అండ్ దాంతోపాటు లెన్సెస్ ఎన్ని తీసుకున్నారంటే L1, L2, L3, L4, అంటే మెయిన్ అయితే 2, L3, L4 ఏవైతే ఉన్నాయో వాటిని పొజిషన్ చేయడానికి పెట్టినటువంటి లెన్సెస్ అనమాట. అండ్ ఇక్కడ ఒక పెరిస్కోప్ లాంటి నిర్మాణం లాగా 4 ఫ్లోర్స్ 4 పొజిషన్స్లో మిర్రర్స్ అనేవి ఏర్పాటు చేసి లెన్స్ల ద్వారా ఇక్కడ పైన ఉన్నటువంటి సూర్యుని కిరణాలు, ఇక్కడ సన్ నుంచి వచ్చేటువంటి కిరణాలని ఇక్కడ ఉన్నటువంటి రాముని విగ్రహం మీద దాకా పడే విధంగా వాటి యొక్క పొజిషన్ని ఓన్లీ ఇక్కడ ఒక ఫస్ట్ ఉండేటువంటి M1 ఏదైతే ఉందో దానికి కొంచెం పొజిషన్ చేంజ్ చేస్తే ఇక్కడ విగ్రహం మీద కిరణాలు పడే విధంగా వీటి పొజిషన్ అనేది మార్చడం జరిగింది. అండ్ ఇక్కడ సర్క్యులర్ క్రూషియల్ ఇక్కడ డిజైన్ పరంగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ దాని ఆప్టోమెకానికల్ సిస్టమ్ని సరిగ్గా వర్క్ అవుతుందా లేదా చెక్ చేయాలంటే అక్కడ ఆప్టికల్ మిర్రర్స్ అనేవి పొజిషన్ని కొంచెం వరకు మాత్రమే మార్చినా ఆ కిరణాలు అనేవి ఆ యొక్క విగ్రహం మీద పడే విధంగా ఏర్పాటు చేయబోతున్నారు. అండ్ ఈ యొక్క విషయంలో కూడా, అంటే ఇక మెకానిజం మొత్తం వర్క్ అయ్యే విషయంలో కూడా 1-2 రోజులు క్యాలెండర్ డేట్ అయినా కూడా, అంటే శ్రీరామనవమి అనేది తిథుల పరంగా జరుగుతుంది కాబట్టి తిథుల పరంగా జరిగేటప్పుడు ఒక రోజు ముందుగానే ఒక రోజు వెనకైనా ఆ ముహూర్తం నిర్ణయించబడినప్పుడు ఆ కరెక్ట్ టైంకి ఆ యొక్క విగ్రహం యొక్క నుదుటి మీద కిరణాలు పడే విధంగా ఈ ఆప్టికల్ లెన్సెస్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏవైతే లెన్సెస్ అనేవి తీసుకుంటున్నామో అవి తీసుకునేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఏ విధంగా అంటే మనం పైనుండి కింద దాకా సూర్యకిరణాలు వచ్చేటప్పుడు మిర్రర్ని కనుక లెన్సులను కనుక సరైన పొజిషన్లో అమర్చకపోతే అవి రాముని యొక్క విగ్రహం మీద ఇంకొక ఏదైనా ప్రదేశంలో పడేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. బట్ మనం ఇక్కడ సూర్య తిలక్ అంటున్నాం కాబట్టి సూర్య తిలక్ అన్నప్పుడు అవి ఎక్కడ పడాలి, నామాల్లాగా నుదుటి మీద మాత్రమే పడాలి. సో నుదుటి మీద మాత్రమే పడే విధంగా వాటి పొజిషన్ అనేది జాగ్రత్తగా అమర్చడం ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇంత చేసినా సరే ఆ రోజు కనుక ఏదైనా మబ్బులు కనుక ఉండి అక్కడ సూర్యకిరణాలు అనేవి లేకపోతే, సన్లైట్ అనేది లేకపోతే అక్కడ సూర్యుని కిరణాలు కింద దాకా రావడానికి ఛాన్స్ అనేది ఉండదన్నమాట. అండ్ దాంతోపాటు ఎవ్రీ ఇయర్ కూడా శ్రీరామనవమి వచ్చే టైంకి ఒకసారి మిర్రర్స్ యొక్క ఫంక్షన్ అనేది, అంటే మిర్రర్ సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా వాటిని కొంతవరకు షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ టైంకి ఒక మనిషి, ఒక వ్యక్తి అనేది ఉండి ఒక మెకానికల్ సిస్టమ్ ద్వారా దాని ఫస్ట్ మిర్రర్ ఏదైతే ఉందో దాని పొజిషన్ అనేది కొంతవరకు మార్చినప్పుడే కిందన ఉన్నటువంటి, అంటే గర్భగుడిలో ఉన్నటువంటి రాముని విగ్రహం దాకా ఆ కిరణాలు అనేవి చేరుతాయి. అండ్ ఇక్కడ లెన్సెస్ అండ్ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకునేటువంటి హోల్డర్స్, అంటే వాటిని పెట్టినటువంటి ప్లేస్లు కానీ అవి ఉన్నటువంటి ఏవైతే వాడుతూ ఉన్నారో స్టాండ్స్, అవన్నీ కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట.
అది దీనిలో ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ డిజైన్ చేసినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆప్టికా బెంగుళూరు వాళ్ళు ఈ యొక్క ఆప్టో మెకానికల్ సిస్టమ్ని సరిగ్గా వర్క్ అయ్యే విధంగా డిజైన్ చేసి అందించడం జరిగింది. అండ్ దీనిలో ఏంటంటే సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ ఇన్స్టిట్యూట్ వారి తరఫున సిబిఆర్ఐ అంటాం. సో సిబిఆర్ఐ వాళ్ళు అంటే సిబిఆర్ఐ వచ్చేసి మన దేశంలో ఏదైనా కన్స్ట్రక్షన్స్ మీద అండ్ రిపోర్ట్ చేసేటువంటి విభాగం అనమాట. వాళ్ళు మన దేశంలో ఉన్నటువంటి ఈ యొక్క మన దేశానికి గర్వకారణమైనటువంటి అయోధ్య రామ మందిర నిర్మాణంలో వాళ్ళు కూడా భాగస్వాములు ఉన్నారు. సో ఆప్టో మెకానికల్ సిస్టమ్ ద్వారా సూర్యుని కిరణాలు అనేవి అక్కడ వరకు చేరే విధంగా చేశారు. అండ్ నా యొక్క వీడియోలో సూర్య తిలక్ అంటే సూర్యుని యొక్క కిరణాలు ఏవైతే ఉన్నాయో అవి రాముని యొక్క నుదుటి దాకా చేరడానికి ఎటువంటి సిస్టమ్ అనేది కావాలి అనేటువంటి విషయాన్ని కూలంకషంగా వివరించడం జరిగింది. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత మందికి నా వీడియోస్ చేరవయ్యే విధంగా నా వీడియోస్ని అందరికీ షేర్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.